నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అయితే ఛత్తీస్గఢ్ అలాగే పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇక ఎన్కౌంటర్ పేరుతో మాత్రం మావోయిస్టులు అయితే మాత్రం హతం చేస్తూ ఈ నేపథ్యంలో ఆమె మనతో మాట్లాడాలనుకున్నారు. తాజాగా బీజాపూర్లో మాత్రం మావోయిస్టు కీలక నేత గౌతమ్ కూడా ఎన్కౌంటర్లో బలయ్యారు. ఇక వరుసగా ఈ ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది. ఈ ఘటన పట్ల ఏం చెప్పవచ్చు? ఈ ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా నిలిపివేయాలి. దీని యావత్ భారతీయులంతా ఖండిస్తున్నారు. మీరు మావోయిస్టులని హతం చేస్తాము, డెడ్ లైన్ ఇచ్చి భారత పౌరులను హతం చేస్తాము అనేది బీజేపీ ప్రభుత్వ నిరంకుశితన పాలన ప్రజలంతా గమనిస్తున్నారు. అంటే భారతీయులు మేము మాట్లాడతాము, పీస్ టాక్స్కి ఇవ్వండి మాకు ఒక అవకాశం అంటే కూడా మీరు డెడ్ లైన్ ఇచ్చి వాళ్ళని హతమార్చడం అనేది యావత్ భారతదేశాన్ని అంతా భయాందోళనకు గురి చేస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. గౌతమ్ గారు మృతి చెందడం చాలా బాధాకరం. మొన్న జరిగిన నంబాల కేశవరావు గారు చనిపోయినాక మళ్ళీ ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్. ఆయన చనిపోవడం కూడా చాలా బాధాకరం. సో ఆల్రెడీ మేము మాట్లాడడానికి వస్తాము అంటే కూడా మీరు చర్చలకు సిద్ధం కాకపోవడం అనేది, ఒక భారత ప్రధాన మంత్రిగా మీరు తమ బిడ్డలని కాపాడుకోవట్లేదు, భారత రాజ్యాంగాన్ని పరస్తలేరు అనేది ఇది కంప్లీట్గా ప్రూవ్ అవుతుంది ప్రజలకి. సో ఆపరేషన్ కగార్ ఒకవైపు శాంతి చర్చలు కావాలని ఒక వర్గం అంటుంటే, ఇక డెడ్ లైన్ మీరు అన్నట్టుగానే డెడ్ లైన్ విధించారు. ఇక వచ్చే ఏడాది మాత్రం మార్చిలోపు అయిపోజేయాలని మాత్రం వాళ్ళు సీరియస్గా పెట్టుకున్నారు. దీని వెనుక ఎందుకు ఒక గతంలో ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలకు అవకాశం ఇచ్చాక ఈసారి మాత్రం ఆ దిశగా అడుగులు ఎందుకు వేయట్లేదు అనుకుంటున్నారు? మొదటిగా శాంతి చర్చలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మన రాష్ట్ర ప్రభుత్వము మోడీ గారికి, ప్రధానమంత్రికి సమర్పించబోతున్నారు. సో ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూని ఆపుతున్నారు. అంటే మన భారతీయ పౌరుల మీద, ఉగ్రవాదులు, అమాయకుల మీద, ఏమి తెలియని అమాయకులు వచ్చి అలా చంపేసి వెళ్ళిపోతే మీకు అమెరికన్ నుంచి ఒక లెటర్ వస్తే ఆపగలుగుతున్నారు. అదే మన భారత పిల్లలు, ఆదివాసీ బిడ్డలు, భారత సంతతికి చెందిన బిడ్డలు, అమాయక బిడ్డలు, మేము శాంతి చర్చలకు వస్తామన్నా మీరు ఆపలేదంటే అక్కడ ఒక కుట్ర జరుగుతుంది, బ్యాక్ ఎండ్ కుట్ర. ఆ కుట్ర ఏంటంటే అక్కడ అడవిలో ఉన్న వాళ్ళకి అడవి మీదకి వెళ్ళి దాడి చేసి ఆదివాసీ బిడ్డలను అక్కడి నుంచి మొత్తం హతం చేసి ఖాళీ చేసేస్తే ఆ భూమిని ఆక్యుపై చేసుకోవచ్చు. ఆ వనరులు, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని తీసుకొని అదాని, అంబానీలకు, రిలయన్స్కు అప్పజెప్పాలని లాంగ్ టర్మ్ కుట్ర ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. సో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఈ మావోయిస్టుల్ని, ఆదివాసుల్ని తుదముట్టించాలనే ఒక ఉద్దేశం. కానీ శాంతి చర్చలకు ఎక్కడ భంగం కలిగిస్తున్నారండి? వాళ్ళు ఏమన్నా అడవిల నుంచి గన్నులు పట్టుకొని వచ్చి సిటీలో అందరినీ చంపేసి అందరిని దోచుకోబోతున్నారా? లేకపోతే రేపిస్ట్ లాగా అమ్మాయిలను ఎత్తుకపోయి 6 ఏళ్ల బిడ్డని 60 ఏళ్ల వాళ్ళని రేపులు చేస్తున్నారా? లేకపోతే భూదందాలు చేస్తున్నారా? ఉష్కదందాలు చేస్తున్నారా? లేకుంటే స్కూల్ పిల్లలకు గంజాయిలు అమ్ముతున్నారా? మీరు అవి ఎన్కౌంటర్ చేయకుండా అమాయకుల ప్రజలను ఎన్కౌంటర్ చేస్తున్నారంటే ఇక్కడ శాంతి భద్రతకు సమస్య కాదండి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అదాని, అంబానీ, పెద్ద పెద్ద ఇండియన్ బిజినెస్ అని చెప్పుకునే ఇండస్ట్రీస్కి భారత ఖనిజ సంపద అప్పజెప్పడానికి, వాళ్ళు బతకడానికి జరుగుతున్న కుట్ర ఇది. మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ సర్కారు కూడా అలాగే ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఒకవైపు పైనుండి వ్యతిరేకిస్తూనే మొత్తం ఈ తెలంగాణ బార్డర్ అయితే ఏదో ఆ ములుగు పరిసర ప్రాంతాల్లో ఎన్కౌంటర్కు రాష్ట్ర బలగాలు కూడా సహకరిస్తున్నాయని కూడా ఇటు వామపక్షాల నుండి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రొఫెసర్ హరగోపాల్, అట్లాగే డాక్టర్ గోపీనాథ్ గారు, ఇన్నారెడ్డి గారు, జంపన్న గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటికి సంబంధించిన చర్చ మనం నిర్వహించి దాటికి సంబంధించిన కమిటీ ఫామ్ చేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటామని లాస్ట్ మంతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన యాక్టివిటీ మూవ్ అవడం జరిగింది. సీతక్క గారు కానీ, అలాగే మన జానారెడ్డి గారు ప్రీవియస్ శాంతి చర్చల్లో తను కూడా ఒక మెంబర్. తను కూడా నాకు కూడా పర్సనల్ కాల్ చేసి దానికి సంబంధించిన పేపర్స్ ఏమైనా
ఉన్నాయమ్మా నానే మన పెట్టారా దానికి సంబంధించిన దాని గురించి మనం ఒక నోటు ప్రిపేర్ చేయాలి, మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సో దట్ మన ప్రభుత్వం మన కేంద్రానికి సబ్మిట్ చేస్తామని ఒక చర్చ జరుగుతుంది. ఈ సేమ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు కూడా మొన్ననే ఒక పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. కగారు ఆపరేషన్ ఆపాల్సిందిగా, శాంతి చర్చలు జరపాల్సిందిగా. అట్లాగే ఇక్కడ మీనాక్షి నటరాజన్ కూడా తను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నపించుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇది ములుగులో ఎక్కడైతే జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్ లేదు, ఎందుకంటే ఇది శాంతి భద్రత చర్యలుగా కేంద్ర ప్రభుత్వం బలగాలని టేక్ ఓవర్ చేసింది. ఇది శాంతి భద్రత చర్య అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పవర్ ఇవ్వకుండా వాళ్ళే కఠినంగా నిర్ణయం తీసుకొని వాళ్ళే ఆపరేషన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. దాన్ని అలా చెయ్యొద్దని కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి మన ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశాల పట్ల, అలాగే ఎలాంటి యాక్టివిటీస్ చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టే ప్రయత్నం మీ సారథ్యంలో కానీ మీరు అంతా కలిసి కూడా ఏం చేయబోతున్నారు? ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఏమి తీర్మానం జరిగిందంటే, భారతీయులమైన మేము భావితరాల కోసం బతకాలి, సమాజ నిర్మాణం కోసం బతకాలి, సింపుల్గా మా జనజీవంలో ప్రశాంతంగా ఉండాలి అంటే భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి. మీరు ఆపరేషన్ కగారు పేరు మీద ఆదివాసీ దళిత బిడ్డలు అమాయక బిడ్డలను హతమారుస్తున్నారు. ఈ నిరంకుశిత పాలన చూసి భయాందోళనలు గురవుతున్నాం. చనిపోయినాక శవాలను కూడా భయపడుతున్నారు, శవాలను అప్పచెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఆ శవాలను మాకు అప్పచెప్పండి, మేము మీ హిందూ అనే మీరు చెప్పుకునే హిందూ భావజాలం మేము ధర్మకాంట చేసుకుంటా అంటే కూడా ఇవ్వట్లేదు. సో ఇక్కడ తీర్మానం ఏం జరిగిందంటే ఆపరేషన్ కగారు ఆపాలి. మీరు సింధూర్ ఆపరేషన్ ఏ విధంగా ఆపారో శాంతి చర్చలు అంటున్నారో పాకిస్తాన్, అలాగే భారతీయులైన భారత బిడ్డలు చర్చలకు వస్తారంటే ఆ చర్చలని ఆహ్వానించాలి. రెండవది, మూడవది ఈ భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి. వీళ్ళు ఆదివాసులు కానీ మావోయిస్టులు కానీ ఎవరైనా వాళ్ళ భారత చట్టపరంగా వాళ్ళని శిక్షించాలి, భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి. ఈ కమిటీ ద్వారా మీరు సింధూర్ ఆపరేషన్కి ఒక వినతి పత్రము మీరు సింధూర్ ఆపరేషన్ ఏ విధంగా ఆపారో అలా అయితే తెలంగాణ నుంచి 1,00,000 వినతి పత్రాలు వస్తాయి. భారత పౌరులమనే మేము కగారు ఆపరేషన్ ఆపాలి, శాంతి చర్చలు నిర్వహించాలి, భారతీయులను ప్రజల్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలని చిన్న వినతి పత్రం రాసి మన ప్రెసిడెంట్ గారికి, మన ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి 1,00,000 వినతి పత్రాలు పంపించే విధంగా ఈ కమిటీ ద్వారా నిర్ణయమైంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఆపరేషన్ కగారు ఆపాలి. రాజ్యాంగంలో ఎక్కడ కూడా హింసకు అవకాశం లేదు, హింసకు తావలేదు. ఇప్పటికైనా శాంతి భద్రతల నేపథ్యంలో కూడా శాంతి చర్చలకు పిలిపియాల్సిన అవసరం ఉంది. తద్వారా ఏదైతే సింధూర్ ఆపారో అలాగే ఆపరేషన్ కగారును కూడా ఆపాలని కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.